హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మీరు చూస్తున్నారు గని ఇంటర్నెట్. ఇందిరం మిల్లుల కోసం సర్వే అనేది స్టార్ట్ అయిపోయింది. ఆల్రెడీ డిసెంబర్ 31కే అయిపోయింది. దాదాపు హైదరాబాద్లో అనేది సర్వేకి ఇంకా రాలేదనేసి చాలా మంది కామెంట్స్ పెడుతున్నారు. మనకి హైదరాబాద్లో ఎందుకు రాలేదు, లిస్ట్ ఎక్కడ చూసుకోవాలి, వీళ్ళకి ఎప్పుడు వస్తారు, వీళ్ళకి దిగిన వాళ్ళు డాక్యుమెంట్స్ ఏమేమి అడుగుతున్నారు, యాప్లో ఏం తీసుకుంటున్నారు, వెరిఫికేషన్కి ఏం చేస్తున్నారు, ఎప్పుడు ఇల్లులో వస్తాయి అనే దాని గురించి ఈ వీడియో చూస్తున్నాం. మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే మెయిన్ సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి అలాగే లైక్ కూడా చేయండి. ఈ వీడియో అనేది తెలియని వరకు తెలియపరిచినట్టు అవుతుంది కాబట్టి లైక్ అనేది వెరీ ఇంపార్టెంట్. మీరంటూ ఎక్కడ స్కిప్ చేయకుండా చూస్తే మాత్రం ఈ వీడియోలో మీకంటూ ఒక క్లారిటీ వస్తుంది. ఎక్కడైనా స్కిప్ చేసి నాకు కామెంట్స్ పెడితే మాత్రం ఇక దానికి ఏముండదు, మనం వీడియో చేసిన దానికి అర్థం ఉండదు. కాబట్టి దాని గురించి ఈరోజు చూస్తున్నాం. ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తున్నారంటే వెరిఫికేషన్ అనేది కూడా చేశారు, వెళ్ళిపోయారు. ప్రజాపాలనలో దరఖాస్తు పెట్టుకున్న వాళ్ళకి వెరిఫికేషన్కి వస్తుందని చెప్తున్నారు. చాలా వరకు చాలామంది ప్రజాపాలనలో దరఖాస్తు పెట్టుకున్నారు. అయినా కంగారు పడవలసిన అవసరం లేదు. వెరిఫికేషన్ చేసినా కూడా కొంతమందికి మళ్ళీ వెరిఫికేషన్ అనేసి కూడా ఉంటుందని చెప్తున్నారు. కొన్ని మండలాల్లో కొన్ని డిస్టిక్లలో మాత్రమే జరుగుతుంది. ఇది మెయిన్ విలేజ్లలోనే వెరిఫికేషన్ అనేది నడుస్తుంది. ఇప్పుడు మరి ఇక వెరిఫికేషన్ అయిపోయింది, మళ్ళీ కొత్త డేట్ పెంచుతారా అనేసి అంటే మాత్రం ఖచ్చితంగా డేట్ అయితే పెంచుతారండి. మనకేంటంటే ఈ 1 మంత్ 20 డేస్లో సర్వే అనేది కంప్లీట్ కావాలంటే కంప్లీట్ కాదు. ఎందుకంటే చాలా ఇల్లు లేని పేదలు ఉన్నారు, ఇల్లున్న వాళ్ళు ఉన్నారు, జాబ్ చేసుకున్న వాళ్ళు ఉన్నారు, చిన్న చిన్న జాబులు చేసుకొని ఇంట్లో కిరాయికి ఉండే వాళ్ళు కూడా ఉన్నారు. ఇంతమంది ఉన్నారు కాబట్టి అందరూ వెరిఫికేషన్ చేసుకోవాలంటే అది నాకు వచ్చిన కామెంట్ ఒకటి ఏంటంటే, మాకు ఇల్లు వచ్చేసి విలేజ్లో ఉంది, మా ఆధార్ కార్డులు అవన్నీ ఇక్కడికి మార్చుకున్నాం, మా ప్లేస్ అక్కడ ఉన్నది, మాకు ఇల్లు వస్తుంది అనేసి పెడుతున్నారు. డాక్యుమెంట్స్ ఇల్లు స్థలం ఎక్కడ ఉన్నదో వాళ్ళు వెరిఫికేషన్ చేసిన దగ్గరనే వస్తుంది. కొంతమంది నాకు కొత్త కామెంట్ పెట్టారు, నేను డాక్యుమెంట్స్ అనేది వేరే వాళ్ళది పెట్టాను, ఫోటో నేను దిగొచ్చా, మా సిస్టర్ వాళ్ళది ఫోటో నేను దిగొచ్చా అనేసి కామెంట్ పెట్టారు. అలా ఉండదమ్మా. ఎవరు డాక్యుమెంట్స్ ఉంటే వాళ్ళే ఫోటో దిగాలి. ఎవరు పడితే వాళ్ళు చేస్తే ఫ్రాడ్ అనేసి వచ్చేది కూడా అవకాశం మీకు పోతుంది. కాబట్టి ఇలాంటి తప్పులు అనేది చిన్న చిన్న తప్పులు చేయకండి మీరు. ఇప్పుడు ఇదంతా వెరిఫికేషన్ అయిపోయిన తర్వాత ఇల్లు స్థలం ఉండే వీళ్ళకి ఎవరు దివ్యాంగులకు, వికలాంగులు, నెక్స్ట్ మనకు ఒంటరి మహిళకి, ఎవ్వరు ఏం లేని స్థితిలో ఉన్న వాళ్ళకి, నిరుపేదలకి ముందు స్థలం ఉంటే వారికి మాత్రం ఛాన్స్ ఇస్తామని చెప్తున్నారు. ఇల్లులు మరి ప్లేస్ లేని వాళ్ళకి ఇల్లులు అంటే అదంతా కొంచెం ఖర్చుతో కూడుకున్నది కాబట్టి నెక్స్ట్ విడతలో ఇస్తారు. వీళ్ళు ప్రస్తుతానికి ఉన్నది ఏంటంటే స్థలం చూపించి వెరిఫికేషన్ చేసిన తర్వాత ఇవన్నీ ఒరిజినల్ స్థలమే, ఒరిజినల్ డాక్యుమెంట్సే అనేసి వెరిఫికేషన్ చేసుకున్న తర్వాత వీళ్ళకంటూ 5 లక్షల రూపాయలు వెరిఫికేషన్ అయిపోయిన తర్వాత 5 లక్షల రూపాయలు ఇస్తారంట. అది కూడా విడతల వారికి ఇస్తారు, ఒక్కలాగే ఇయ్యరు. అది విడతల వరకు ఎలా అంటే ఫస్ట్ ఇల్లు వెరిఫికేషన్ అయిపోగానే 1 లక్ష మనకి అకౌంట్లో పడుతుంది, 1 లక్ష రూపాయలు అకౌంట్లో పడుతుంది. తర్వాత కిటికీల లెవెల్ లేపిన తర్వాత 1,25,000 రూపాయలు పడుతుంది. నెక్స్ట్ స్లాబ్ లెవెల్ లేపిన తర్వాత 1,75,000 పడుతుంది. నెక్స్ట్ ఇల్లు అంటే కంప్లీట్ అయిపోయిన తర్వాత మిగతా అమౌంట్ పడేసి మనకు 5 లక్షలు అనేసి మనం లబ్ధి పొందినట్టు అవుతుంది. ఇది నెక్స్ట్ ఇల్లు కావాలనుకున్న వాళ్ళు నెక్స్ట్ ప్రాసెస్ ఉంటుంది. అది మనకి ఇల్లు కావాలి కాబట్టి ప్లేస్ అనేది చూడాలి. ఇప్పుడు గవర్నమెంట్ భూములు ఉన్నాయి, కొన్ని కబ్జా భూములు ఉన్నాయి, అవన్నీ చేసేసిన తర్వాత వాళ్ళు ప్లేస్ చూపించిన తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ అనేది ఇందిరం మిల్లు నడుస్తుందండి. వెరిఫికేషన్ కాని వాళ్ళ పరిస్థితి ఏంటంటే వెరిఫికేషన్ అనేది కూడా అవుతుందంట. వీళ్ళు విలేజ్లో చేసుకుంటూ వస్తారు కాబట్టి కొంచెం టైం పడుతుంది. అలాగే మీరు ప్రజాపాలన దరఖాస్తు పెట్టుకున్నట్టయితే మాత్రం టెన్షన్ పడకండి. వెరిఫికేషన్ చేయకున్నా కానీ ప్రజాపాలన అనేది అప్పట్లో ఆన్లైన్ చేశారు, దాని ద్వారా కూడా మీకు ఆన్లైన్ అనేది అయిపోతుంది. దాని ద్వారా కూడా లిస్ట్ అనేది వస్తుంది. 80 లక్షల దరఖాస్తులు వచ్చినాయి కాబట్టి ఒక్కొక్కటి చూసుకోవాలి కాబట్టి ఎవరికైనా టైం పడుతుంది. అదండి ఈరోజు ఈ వీడియో అండి. మీకు ఏదైనా డౌట్ ఉంటే మాత్రం నాకు కామెంట్ చేయండి, దాని గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేద్దాం. థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్.